వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వరంగల్ మట్టెవాడ పరిధిలో మహిళా కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్యకు పాల్పడింది. భూపాల్పల్లిలో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. మరి సదరు కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే తను చేసుకున్నట్లయితే తను రాసిన సైడ్ లేఖలో వెల్లడించింది. మరి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి మహిళా కానిస్టేబుల్గా ఉండి విధులు నిర్వహించేటువంటి మహిళా కానిస్టేబుల్కే భద్రత లేకపోవడం అనేది చాలా దీనమైన స్థితి అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మన సమాజం ఉన్నందుకు అది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. మరి ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబీకులతో ఉన్నాం. తనకు జరిగిన ఆ సంఘటనను కానివ్వండి, తను రాసిన లేఖ గురించి కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమవుతారు సంగీత గారు? వాళ్ళ చెల్లెను. ఓకే, మేము ముగ్గురము. మా పెద్దక్క ఇప్పుడు చనిపోయినామా, నేను చిన్నామెను. ఓకే, ఎలా ఉండేది తను? తను అందరితో కలిసిమెలిసి ఉంటే అసలు ఎవరితో గొడవలు పెట్టుకోదు. ఇప్పుడు మీరు మా విలేజ్లో అయినా ఇప్పుడు వరంగల్లో అయినా ఎవరిని అడిగినా కూడా ఆమె గురించి పాజిటివ్గా ఉంటుంది తప్ప నెగిటివ్ అసలు ఎవరు చెప్పరు. అంత మంచిగా ఉంటుంది అందరితో. తను ఎప్పుడైనా ఏమైనా చెప్పింది ఎవరితో అయినా టార్చర్ ఉందని? లేదు, ప్రాబ్లం ఉందని ఏం చెప్పలేదు. కాకపోతే ఆమె వరంగల్ నుండి డైలీ అప్ అండ్ డౌన్ చేసేది భూపాల్పల్లికి. సో ఎందుకు రిస్క్ అంటే బాడీ నర్వస్ అయిపోతాయి కదా. సో ఎందుకు జాబ్ మానేసుకోరాదు. ఆమెకు 2 జాబ్లు వచ్చినాయి. ఒకటి వార్డ్ అంటే మున్సిపాలిటీ దానిలో వచ్చింది, దీనిలో వచ్చింది. 9 months నేను కష్టపడ్డా కదా. సో ఇందులోకి పోతే బాగుంటుంది కదా. సరే ఒకవేళ ఇలా నచ్చకపోతే తర్వాత షిఫ్ట్ అవ్వచ్చు, కానీ వేరే దాంట్లో పోతే మళ్ళీ 9 months మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా అనేసి ఇందులోకి జాయిన్ అయిపోయింది ఆమె. సో భూపాల్పల్లిలో తను ఎక్కడ ఉండేది? అంటే తను రూమ్ తీసుకొని ఉండేదా? మీరు లేదు, ఇక్కడే అప్ అండ్ డౌన్. ఎవ్రీడే అప్ అండ్ డౌన్? ఎవ్రీడే. ఓకే, అంటే తన డ్యూటీ అవర్స్ ఎన్ని? నార్మల్గా ఫస్ట్ 4 months గన్పూర్లో వేసింది. తర్వాత మళ్ళీ భూపాల్పల్లి పిఎస్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు తను అక్కడ ఉన్న డ్యూటీ పరంగానైతే తనకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉందని మీతో చెప్పలేదు? చెప్పలేదు. ఓకే, ఒకసారి తను రాసిన చూసాం. ఓకే, ఏమైనా వెల్లడిచ్చింది? అందులో శ్రీధర్ అనే వ్యక్తి అంటే గన్పూర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇతను కూడా కోవర్కర్. అతను కూడా కానిస్టేబుల్ అనమాట. అతను 2012 బ్యాచ్ అంట. అతని కోవర్కరు నార్మల్గా క్లోజ్గా ఉంటారు. వాడు అదునుగా చూసుకొని ఆమెను వేధించడం స్టార్ట్ చేసిండు. అందులో అరుంధతి, ఈమె ఎవరో మాకు తెలీదు. అరుంధతి అనే వ్యక్తి వీడికి హెల్ప్ చేసింది. అంటే ఇండైరెక్ట్గా నేను నీకు హెల్ప్ చేస్తా అని మా అక్క దగ్గరికి వచ్చి నమ్మించి ఇద్దరు కలిసి ఆమెను మోసం చేశారు. ఆమెను ఇంత ఈజీగా చేసుకునే అమ్మాయి అయితే కాదు. ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు మా ఫ్యామిలీలో ఫుల్ ధైర్యం ఉంటుంది ఆమెకి. వాడు ఎంత హింసిస్తే ఈమె చనిపోవాలి. అయితే ఇప్పుడు భూపాల్పల్లి కాకుండా గన్పూర్లో ఉన్నప్పటి నుంచి తనకి కోవర్కర్? అవునండి, అప్పటి నుండి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అంటే అంత మొత్తం రాసింది అందులో లెటర్లో. ఓకే, అంటే ఇప్పుడు అదే పర్సన్ మళ్ళీ భూపాల్పల్లికి వచ్చి తనతో అక్కడ వర్క్ చేస్తున్నాడా? జస్ట్ లేదు, అంటే ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఎస్ఐ వాళ్ళు ఉంటారు కదా గన్పూర్లో, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ అబ్బాయిని వేరే దాంట్లో అండ్ మా అక్కని భూపాల్పల్లి పిఎస్కి షిఫ్ట్ చేశారంట. అది మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. సరే అయిపోయింది కదా అనుకున్నాం. ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు కదా. ఇప్పుడు ఆ లెటర్ రాసాక తెలిసింది వాడు అయినా కూడా వేధిస్తున్నాడు అనేసి. సో డివైడ్ చేసినప్పటికీ కూడా తనకు ఆ వేధింపులు కంటిన్యూ అయినాయి? అవునండి. అంటే వదిలేసుకోమాను, మేము చేసుకుంటాం. లేకుండా వాడిని దొరకబట్టుకొచ్చి మా కళ్ళ ముందు చూపించి మనీ అరెస్ట్ చేయమని అదొక్కటి మాకు న్యాయం చేయండి. ఎవరికన్నా అన్యాయం జరుగుతుందంటే తెలియని పర్సన్సే వెతికి తొందరగా చేస్తారు. ఇప్పుడు మేము నేమ్ చెప్పినాం, వాడు కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా. ఈ అరుంధతి ఆమె నెంబర్ ఉంది, నెంబర్ ఇస్తామంటే కూడా ఏమద్దు అని తీసి పడేశారు వాళ్ళు. ఇప్పుడు మేము నిన్న ఇచ్చాము, ఇప్పటి వరకు దొరకలేదు అంటే ఏంటండి చెప్పండి? వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదా? వాడు కూడా నాకు చాలా మంది ఉన్నారు, మీరు ఏం చెయ్యలేరని ఫుల్ బెదిరించేదంట మా అక్కని. ఓకే, తను అది లెటర్లో మెన్షన్ చేసిందా? అంటే మా మామయ్యకి చెప్పిందంట. ఆ లెటర్లో కూడా ఉంది. ఓకే, అయితే మీ మామగారితో చెప్పుకుందా తను ఒకసారి? అంటే ఇది వరకు ఒకసారి చెప్పిందంట, భూపాల్పల్లిలో ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది మామయ్య అంటే. తర్వాత ఇట్లా నేను చూసుకుంటాను, ఒకవేళ మరీ ఎక్కువ ప్రాబ్లం అయితే మీకు చెప్తాను అనేసి అట్లా అన్నదంట. తర్వాతకి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ అడిగితే ఏం లేదు అనేసి అన్నది. ఇక ఓకే, అంటే అతని గురించి మీకు ఏమైనా వివరాలు తెలిసినాయా? ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉందా, పేరెంట్స్, వైఫ్? అతనికి అంటే వైఫ్, 2 అబ్బాయిలు ఉన్నారు. మ్యారీడ్. భార్య వాళ్ళు కలిసి జైన్ అన్న బిడ్డ జైన్ అయినాక 2 నెలలకు అందరు కలిసి తిరుపతి వేయింది. వాడి గురించి తెలియదు అప్పుడు. ఆ తర్వాత 3వ నెల 4వ నెల కంచెల్లి అవి జైన్ అయినాక ఆ విషయాలు తెలిసినాక ఈమె డైరెక్ట్ భూపాల్పల్లికి మార్చుకున్నది. వాని జోలికి ఈమె జోలికి వానికి తెలియదు. నిన్న రేవంత్ రెడ్డిది అయింది కదా, ఇలా ఫ్రీగా ఉంటుంది కదా,
నిన్న అని వాడు ఏం ఫోన్లు చేసి ఏం వేధించిండో మాకు తెలియదు. మాది సంతూరు గోరుకొత్తపల్లి. వాళ్ళ కొడుకును ఇంకో బిడ్డను అమ్మాయిని తీసుకొని మేము అక్కడ ఉన్నాం. ఇవి ఇక్కడ కానీ వేరే రూమ్, వాళ్ళది వేరే కాడ. అయితే మొన్న జరిగిన సీఎం మీటింగ్కి కూడా తను అటెండ్ అయింది. నిన్న పొద్దున 7 గంటలకు ఇంటికి వచ్చింది రిటర్న్. అక్కడనే నైట్ 12 గంట అయితే అక్కడనే ఉన్నది అన్నట్టుగా భూపాలపల్లిన తమ చుట్టాలు ఉన్నారు. వాళ్ళ ఇంటికాడ ఉండి అక్కడి నుంచి వెళ్ళి పొద్దున వచ్చింది. వచ్చి మంచిగానే ఉన్నది. నిన్న మంగళవారం ఆమె ఒక్క పొద్దు ఏం తినలేదు. ఇక వాళ్ళ ఆయన వచ్చిన పుస్తకం మధ్యాహ్నం మంచిగా ఉన్నదట. ఆ తర్వాత ఊరి పెట్టుకున్నది. మళ్ళీ వాళ్ళు 7 గంటలకు వచ్చే వరకు ఊరి పెట్టుకొని ఉన్నదట. వాళ్ళతో న్యాయం జరుగుతుందని అయితే నమ్మకం లేదు. అట్లీస్ట్ మీ మీడియా వాళ్ళైనా ఏమైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ మేడం, ఒక చిన్న విషయము. తను మా అక్క, తను మా బిడ్డ. ఇప్పుడు మార్నింగ్ నుండి మేము వచ్చిన దగ్గర నుండి ఇక్కడ దాదాపు 5 మెంబర్స్ వచ్చిండ్రు మీడియా వాళ్ళు. పొద్దున్న నుంచి వెళ్ళి ఆ పర్సన్ దొరకట్లేదా? అదే అండి, ఇప్పుడు మేము కూడా సిఐని అదే అడుగుతాం కదా. అవన్నీ తెలియదు. ఆ పర్సన్ వస్తేనే బాడీ కదులుతుంది. ఇక్కడ నుండి ఆ పర్సన్ రాకుంటే బాడీ కదలదు. ఆ ఒక్క విషయం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఏం చేసుకున్నా పర్లేదు, ఆ పర్సన్ రావాలి. మీడియా వాళ్ళు చేస్తారా, పోలీసు వాళ్ళు చేస్తారా, ఏది తెలియదు మాకు. ఆ పర్సన్ అయితే రావాలి. మేము కూడా పోలీసులను దర్యాప్తు విషయంలో వేగవంతం చేయమని అడుగుతున్నాము. మేడం, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఆ జరిగిన 1 day 2 days కనీసం 1 week అంత తప్ప ఇంకేం న్యాయం జరుగుతలేదు. ఏ అమ్మాయికి, ఏ పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు 1 year పాపకు కూడా అన్యాయం జరిగింది. చాలాసార్లు చూసినాము. కానీ ఆ న్యాయం అన్నది ఇప్పుడు మా పాప విషయంలో జరగకుంటే ఇక్కడి నుంచి అది లేదు. ఎవరు మీరు ఏ మీడియా ఎంత ప్రెషర్ చేస్తారో, ఎట్లా చేస్తారో మీరు చేయండి. ఆ పర్సన్ రావాలి, ఇమీడియట్లీ రావాలి. ఒక వ్యక్తి, బయట వ్యక్తి, సివిల్ వ్యక్తి ఏదన్నా ఇష్యూ అయితే ఎంత ఇమీడియట్లీ తీసుకుంటారు. అలా లేదా? వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే అంతేనా? పోలీసు వాళ్ళకు న్యాయం, మిగతా వాళ్ళకు న్యాయమా? వాళ్ళని తీసుకుపోయి స్టేషన్ వేసి కొడతారు. అది నా బిడ్డ జాబులు ఉన్నది. ఇప్పుడు వరకు చర్యలు తీసుకోరా గవర్నమెంట్కు పోలీసు వాళ్ళకు శాత కాదని వదిలేయని మేము ఏదంటే అది చేసుకుంటాం. రాసిచ్చిన కాంప్లిమెంట్ సుద్ధా మాకు శాత కాదని మాది మాకు రిటర్న్ ఇచ్చేయండి. మేము ఏం చేయాలి చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా, మరి పోలీసులు ఏమంటున్నారు? దొరకలేరు అని చెప్తాను. వాళ్ళు మొదటి నుంచి స్విచ్ ఆఫ్ ఉన్నదంట. ఆ పర్సన్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆ పర్సన్ లేడు అంటే ఒక పర్సన్ లేకుంటే బయట సివిల్ వ్యక్తిని ఏ విధంగా సర్చ్ చేసి దొరకబడతారో మీరు ఆ విధంగా దొరకబట్టాలి. అది విధంగా దొరకబట్టినప్పుడు ఎంతమందికి పొద్దున్న నుంచి వెళ్ళి, మేము నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి ఏడ్చి వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటా ఇవన్నీ చేస్తుంటే ఉన్న గొంతులు పోతాయి, ఉన్న ప్రాణాలు ఆగమవుతాయి. మాకు అవన్నీ కాదు. వితిన్ 1 hourలో ఆ పర్సన్ రావాలి అంతే. మీరు ఇంకో మీడియా రావద్దు, ఇంకో ఆఫీసర్ రావద్దు, ఎవరు రావద్దు. వితిన్ 1 hourలో ఆ పర్సన్ రావాలి, ఎక్కడున్నా రావాలి. ఆమెకు 9 years బాబు ఉన్నాడు, మా సిస్టర్కి. సో అతను వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక అబ్బాయి మాత్రమేనా తనకి? ఒక అబ్బాయి, ఒక బాబు. చదువుకుంటున్నాడా? చదువుకుంటున్నాను, 4th class. ఓకే. అంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఎస్ బ్యాంక్లో వర్క్ చేస్తారు తను. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ. సార్, సాధు సంగీత గారి మరణం పట్ల మీకు అందిన రిపోర్ట్లో మీకు తెలిసింది? నిన్న 21st నైట్ టైంలో 11 o'clock టైంలో వాళ్ళ పేరెంట్స్, ఫాదర్ తరపున మాకు కంప్లైంట్ అందింది. మంద సంగీత 2024 బ్యాచ్కి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. గతంలో ములుగు పోలీసు స్టేషన్లో, ములుగు గన్పూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఒక శ్రీధర్రావు అనే వ్యక్తితోటి ఆమెకి కొంచెం డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఫిజికల్గా ఆమెను అంటే శారీరక సంబంధం కోసం వేధిస్తున్నాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు తెలిసినాయి. వాళ్ళు మాట్లాడే క్రమంలోనే మరి ఆమె అవసరం లేదు, నేను ఆఫీసర్లతో మాట్లాడుకుంటాను చెప్పిన సందర్భం ఆమెను ఇద్దరిని కూడా అతన్ని వేరే పోలీస్ స్టేషన్కి భూపాలపల్లి ట్రాన్స్ఫర్ చేసి ఇతన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్కి అటాచ్ చేసి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మరి ఆమె మళ్ళీ ఇంకా వెంటపడుతున్నాడు మరి అని చెప్పి ఇవన్నీ రహస్యంగా ఎవరికి ఆమె బహిరంగంగా చెప్పుకునే సందర్భం కాదు. ఫ్యామిలీ మ్యాటర్ సంబంధించింది, ఒక సున్నితమైన విషయం కాబట్టి ఆమె ఎక్స్పోజ్ చేయలేదు. చేసుకుంటూ ఉంటే ఆఫీసర్లకు తెలిస్తే ఇంకా కొంచెం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉండే. అయితే సడన్గా ఆమె నిర్ణయం తీసుకొని ఆమె మొన్న సీఎం గారు డ్యూటీకి వెళ్ళి నిన్న ఉదయం 9 గంటలకు వచ్చి ఇంటి వద్ద వాళ్ళ భర్త కూడా అట్లే ఉన్నాడు. భర్తకు కూడా ఏం చెప్పుకోలేదు. ఆమె సడన్గా 2 తర్వాత ఆయన లంచ్ చేసి మళ్ళీ బయటికి పోయిన సందర్భంలో సాయంత్రం 6:30-7 టైంలో వచ్చి చూసుకునేసరికి చున్నీతో మన శారీతో ఉరేసుకున్న సందర్భంలో ఆమె ఒక
రిపోర్ట్ కూడా రాసింది, దానిలో క్లియర్గా మెన్షన్ చేసింది శ్రీధర్ రావుల చనిపోతున్నా అని చెప్పి మెన్షన్ చేసింది. మేము కూడా ఇప్పటికి ఇదే లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకా పూర్తి విచారణ కాలేదు, 24 గంటలు కూడా సంఘటన జరిగి కాలేదు కాబట్టి మనం ఇప్పుడే పూర్తిగా ఏమి చెప్పలేము. ఖచ్చితంగా ఉన్న ఆధారాలతోటి మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, నిందితుని శిక్ష పడే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మీడియేటర్గా తను అరుంధతి అనే నేమ్ కూడా తను లేఖలో మెన్షన్ చేసింది అంటున్నారు కదా, మరి దాని గురించి మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? అంటే అరుంధత అనే ఆమె ద్వారా ఫోన్ చేయించింది అది అని చెప్పని వచ్చింది. కాకపోతే అంతకు మించి వివరాలు ఏం లేవు, ఎలా చేసింది, ఏం చేసింది, ఏ నెంబర్లకి వెళ్ళి చేసింది, అట్లాంటి వివరాలు ఏం లేవు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పడానికి ఉండదు. కేసు అయితే ప్రాథమికంగా బుక్ అయింది కాబట్టి మిగతా విచారణలో విషయాలు ఇంకా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్, మరి మొన్న కూడా తను సీఎం మీటింగ్లో కూడా డ్యూటీ చేసింది అంటారు కదా, మరి తను నెక్స్ట్ డేనే ఇలా అయిందంటే ఆ మీటింగ్లో తనకి ఏమైనా జరిగింది అని అనుకోవచ్చా మేము? అంటే ఇప్పటికేం చెప్పలేము. వాళ్ళ బంధువు ఒక ఆమె మా ఇంటికే వచ్చింది అని చెప్పి చెప్తుంది. అయితే మనం నిన్న నైట్ నుంచి ఇక్కడే మనం శవము, తర్వాత పోస్ట్ మార్టము, పంచనామా ఈ వ్యవహారాలు చూస్తున్నాం. ఇప్పుడు ఆమె ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో మాకు తెలుసు కాబట్టి, అంటే డీప్గా ఇంకేం జరిగిందని ఇప్పుడే మనం చెప్పడం కరెక్ట్ కాదు. పై అధికారుల సూచనల మేరకు, మాకున్న నాలెడ్జ్ మేరకు వాటిని విచారణ తర్వాతనే ఏ విషయమైనా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదు. సున్నితమైన విషయం, దీన్ని చట్టాల ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఓకే.